అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా కొడుకు తట్టుకోలేక ముందు చచ్చిపోయినాడు సార్. నేను దండం పెడితే కూడా వదలలేదు సార్. ఆ పోలీసు కొడుకుంటారు సార్. నేను 3 పిల్లలు వేసుకున్నారు సార్. రచ్చ 3 పిల్లల రచ్చకి పోయినారు. వాళ్ళు 3 పిల్లల రచ్చకి బీకెందుకంటే మా అమ్మ నాడు అక్క నాడు వాళ్ళు కుట్టారు. అందులోకి పోలీసు ఆయన అందులోకి పోలీసు ఆయన వచ్చినాడు. నేను దండం పెడుతుంటే కూడా ఆయన వదలకుండా కుట్టినాడు సార్. భలే దెబ్బలు కుట్టాడు సార్. నా బిడ్డ యజమానం తట్టుకోలేకుండా చచ్చిపోయినాడు సార్. నేను సత్యంగా చెప్తున్నాను సార్. నా బిడ్డ ఆ భవిష్యత్తులో తట్టుకోలేక నా కొడుకు ముందు తాగి చచ్చిపోయినాడు సార్. నా కొడుకు అంత పని చేసుకుంటాను నేను అనుకోలేదు సార్. నా బిడ్డ సార్ నా తర్వాత సార్ నేను పోయే కాడికి వచ్చినాడు సార్. సార్ నా కొడుకు వస్తాడు ఎక్కుతాడంటే కూడా ఆయన ఎక్కరా నా కొడుకు అని కుట్టాడు. మళ్ళా దండం పెట్టా వచ్చాడు తోడకొస్తానన్న మళ్ళా కుట్టినాడు. మళ్ళా ఎక్కలేదు కుట్టినాడు. నేను తోడకొస్తానంటే ఆయన వెళ్ళలేదు సార్. ఆయన ఎట్లా కుట్టాడు అట్లా కుట్టాడు. నేను తిరగబడి మాట్లాడదాను అనుకుంటే నా కొడుకు నాడు కుట్టేస్తాను నేను మాట్లాడలేదు సార్. నా బిడ్డ ఆడు కుట్టేస్తాను నేను మాట్లాడలేదు. దండం పెట్టి కూడా చెప్తాను సార్. నేను తోడుకొని వస్తాను. సగం దూరం తోడుకొని మళ్ళా తోడుకొని వచ్చేదాను సార్. నా కొడుకునే ఆయన అటు వెళ్ళిపోయాడు సార్. వల్ల నా కొడుకుని ఆయన కొట్టే నా కొడుకు అభిమానం చచ్చిపోయాడు సార్. ఇంకోటి కాదు సార్. ఈ ఊరి మీద నేను చెప్పండి సార్. నన్ను పోలీసు ఆయన కొట్టాడే నా తప్పు లేకుండా నా కొడుకు చచ్చిపోయాడు సార్. అదొకటే సార్. నేను దేవుడి దగ్గర సత్య జీవన కూడా చేస్తాను సార్. ఇంకేం లేదు సార్. పొరపాటాడా అదొకటే సార్. నా బిడ్డ నేను మధ్యాహ్నం వదిలినాడు సార్ తాగేసి ముందు. నా కొడుకు ఏమన్నానంటే నేను పోలీసు అనుకుంటే నేను బతకదమ్మన్నాడు సార్. వాడు చచ్చిపోతాడు నేను నమ్మలేదు సార్. వాడు సారా తాగేసి మాట్లాడతాం అనుకున్నాను సార్. నేను వాడు చచ్చిపోయే ముందు తాగుతాను నేను అనుకోలేదు సార్. నేను గులుకులు అంట సార్. అది 3 రకాలు ఉన్నది సార్. ఒకటి ప్యాకెట్లో ఉన్నది, ఒక డబ్బాలో ఉన్నది, ఒకటి పూడి మారిగా ఉన్నది సార్. జనార్దన్ హాస్పిటల్లో ఉన్నది సార్. ముందు కూడా అడగతి ఓళ్ళు కూడా బాగా చేయలేదు సార్. ఓళ్ళు కూడా బాగుండదు చచ్చిపోయినాక ఇచ్చినారు సార్. మాకు ఫీలింగ్ మా వల్ల కాదంటే మా దిగుతుంది దొడపోయినాడు నా బిడ్డ. వాళ్ళు చచ్చిపోయే వరకు బాగుండదు అని చెప్పినారు సార్. వాళ్ళు చచ్చిపోయినాక వేరే హాస్పిటల్కి ఎత్తుకున్నాడు సార్. వాళ్ళు 2 దగ్గరికి ఎత్తకపోతే బ్రహ్మాండం దగ్గరికి ఎత్తపోతే చచ్చిపోయినారు సార్. మళ్ళీ నారాయణ దగ్గరికి ఎత్తకపోతే ఆడ చచ్చిపోయినారన్నారు సార్. అంత పని చేశారు సార్. వాళ్ళు కూడా డాక్టర్లు కూడా నా బిడ్డ చంపి జనార్దన్ హాస్పిటల్ సార్. ఆడ కళస రోడ్లో సార్. నా బిడ్డ తిరిగి ఆడకెత్తిపోయి బాగొట్టుకుని సార్. నాకు దిక్కు తెలవకుండా సార్. నేను నా కొడుకు డబ్బు హాస్పిటల్కి పోతే డబ్బాలు బాగా అయిపోతాయి. ఆడ దోడుకుని పోయినా సార్. నేను నా కొడుకుని ఓళ్ళు కూడా చచ్చిపోయేదాకా వాళ్ళు చెకప్ చూసి బాగుండదమ్మా బాగుండదని చెప్పినారు సార్. పేడం పోయి నాకు ఎత్తుకుని వెళ్ళాలని చెప్పినారు సార్. మాకు తెలుస్తారు చచ్చిపోయాడు. బెమ్మాని దగ్గరికి ఎత్తపోతే చచ్చిపోయాడు అన్నారు. మళ్ళీ కోదడికి ఎత్తపోతే చచ్చిపోయాడు సార్. అంత పని చేయలేదు సార్. డాక్టర్లు కూడా వాళ్ళు కూడా మోసం చేయలేదు. డబ్బు కట్టినాక చచ్చిపోయాడు చెప్పారు సార్. నా బిడ్డనే అంత పని చేయలేదు సార్. నా ఒక్కగా నాకు బిడ్డను చనిపోయినా. డాక్టర్లు కూడా మోసం చేయలేదు సార్. నా బిడ్డ బతుకుతామని ఆశగా ఉన్నాడు సార్. వాళ్ళు ఏం చేయనారు ఏమో. నా బిడ్డని డాక్టర్లు కూడా మోసం చేయనారు సార్. నా బిడ్డ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.